ఆడపిల్లవైన మగవాడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలంలోకి ఎక్కాలి నువ్వు. ఎస్తేరు అధికార పీఠం ఎక్కాలి నువ్వు. బాధ్యత నెరవేర్చాలి. ఈ రోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులు కూడా చెప్తున్నాను నేను, మనకి ఏమి ఇబ్బంది లేదు, కడుపులో సెల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటారేమో. పట్టుదలగా చదవాలి, దేవుడు అన్యాయుడు కాదు. పదవుల్లో కూడా నీకు తగలాల్సిన సగం నీకు తగిలేది చేస్తాడు. అప్పుడు కొట్టుకుంటా లబ 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 లబ. ఆ గది పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడి అయితే, ఈ రోజు నేను చెబుతున్నా, ఎవరైనా సరే గలనెప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, మనకి ఏమి ఇబ్బంది లేదులే, కడుపులో చల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గలనెప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి నువ్వు. ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి నువ్వు. బాధ్యత నెరవేర్చాలి. ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులు కూడా చెప్తున్నాను నేను, మనకి ఏమి ఇబ్బంది లేదులే, కడుపులో చల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గలనెప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి నువ్వు. ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి నువ్వు. బాధ్యత నెరవేర్చాలి. ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులు కూడా చెప్తున్నాను నేను, మనకి ఏమి ఇబ్బంది లేదులే, కడుపులో చల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గలనెప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఆయన నీతిని రాజ్యంలో మనం ఎదిగినప్పుడు మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం. సమాజం అలాగే స్థానిక సమాజంలో క్రైస్తవ
నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి. నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి. నువ్వు బాధ్యత నెరవేర్చాలి. ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను, మనకేం ఇబ్బంది లేదులే, కడుపులో సల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గళం ఎప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. ఆదివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు. నిన్న నాకు మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి.